అదే కదా వాళ్ళు మొదటి చోట వాదన అదే, ఇప్పుడు కూడా అదే చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒకరిని అరెస్ట్ చేయడం వల్ల, ఒకరి మీద కేసు పెట్టడం వల్ల పార్టీ ఇక్కడ బీజేపీ పార్టీ ఎక్కడ రేషన్ కాదు. బీజేపీ ఈ చర్యలన్నీ భారతదేశంలో ఒక నియంత్ర పోర్టలకు నిదర్శనం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేస్తుంది, దేశంలో ఈడీ సంస్థలు, ఈడీ, సిబిఐ దాంతో పాటు ఈ విధంగా వస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? ఏ విధంగా అంటే దేశవ్యాప్త సంస్థలంతా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగానేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీద మోడీ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికినేమో ప్రతిపక్షంలో మీద బీఆర్ఎస్ మీద కొనసాగుతా ఉన్నాయి. కానీ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద మోడీ మాట్లాడదు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఈ మోడీ రేవంత్ రెడ్డిల జోడి కొనసాగుతా ఉంది. మీరు చూసారుగా బడేబాయి చోటేబాయి అని. ఈ బడేబాయి చోటేబాయి ఒకరికొకరు కుమ్మక్కైపోయి బీఆర్ఎస్ లేకుండా చేయాలని ఒక తప్పుడు మార్గంలో పయనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కేవలం ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ బీజేపీలోకి పోయేటోడే. ఆ విధంగా బీజేపీ రేవంత్ రెడ్డిని పెంచి పోషిస్తుంది. కానీ మోడీకి తెలవాలి, నీకు ఎక్కడ పంజాబ్ ఖలిస్తాన్లో పెంచి పోషించిన ఇందిరాగాంధీని, రేవంత్ రెడ్డిని పోషించిన మోడీకి పెద్ద తేడా లేదు. రేవంత్ రెడ్డి ఎంత డేంజరో మోడీకి తెలుస్తుంది ఫ్యూచర్లో. రేవంత్ రెడ్డి చెప్పినట్టే మోడీ వాడుతున్నాడు ఇక్కడికి వచ్చేస్తారు. తప్పు చేయలేదు, అందుకే కవితను అరెస్ట్ చేయలేదు, టచ్ కూడా చేయలేదు అన్నారు. టచ్ చేసేది పదం కాదు. కుక్క పోతుంది, కరవదంటే కరిసింది అనుకోండి. అలాంటి దాన్ని కుక్కే అంటే కరవదాన్ని కరిసింది కదా, ఇప్పుడు శివం అయిపోయిందా అది. నేను అనేది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి పనులు చేసిన తర్వాత, టచ్ చేసిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంత మిగులుతుందో చూద్దాం. కాలం చెప్పుది తీర్పు. అధికారంలో కాంగ్రెస్ చేసింది. కనపడ్డం వల్ల 19 నెలలు తీసిపోయి జైల్లో చేసింది. 70 ఏళ్ళలో పెడితే ఏమైంది, ఆమె కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ఇదే మోడీ పోటీ చేసిన వారణాసిలో తిరిగి స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఒక్క సర్పంచ్ గెలవలేదు ఆయన. మరి ఇలాంటి విషయాల్లో ప్రజలు తలుచుకుంటే, ప్రజలు అనుకుంటే మోడీనే కాదు, ఈడీని కాదు, ఈ జోడీని కూడా పక్కకు పడేయగలదు. అన్ని సర్వేలు కూడా తెలంగాణలో బీఆర్ఎస్ 2 గెలుస్తుంది, ఎంపీ స్థానాలు అన్నారు. అంటే ఈ సంఘటన తోటి అన్న మరింత పెరిగే. నేను అనే పాయింట్ ఏంటంటే ఈ సర్వేలని బట్టే తెలుసుకోదలుచుకుంటే బీహార్ లో పీకే టీము మొత్తం వాళ్ళే గెలుస్తారని చెప్పారు. ఏం గెలిచింది బీజేపీ? నేను అనేది ఏంటంటే సంఘటన ఏంది, ఇక్కడ సంఘటనతో సింపతి పొందాలని బీఆర్ఎస్ అనుకోవట్లే, వాళ్ళు అనుకోవట్లే. ఒకటి ఇప్పటికి కూడా సూటిగా బీజేపీకి దమ్ముంటే ఈ కవితమ్మ చేసిన పని ఇదని చెప్పానండి. ఏం కేసు చెప్పానండి దాన్ని? లిక్కర్ కేసు ఏదన్నా అనొచ్చు. టక్కర్ కేసు లిక్కర్ కేసు అంటే పెద్ద సమస్య కాదు. ఏంటి ఆమె లిక్కర్ అమ్మిందా, రిలేషన్ తీసుకుందా, ఒక ఏజెంటా? అరే సౌత్ గ్రూప్ ఏం గ్రూపు? ఆ సౌత్ గ్రూప్ ఎవడు? ఆ గ్రూప్ లో ఆమె ఎందుకు ఉంది? ఆ గ్రూప్ ఏమైనా సభ్యురాలా? ఏది చెప్పదు నీకు. లిక్కర్ కేసు అది ఓ టక్కర్ కేసు. వెనకటి రోజుల్లో ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు టక్కర్ కమిషన్ ఒకటి, దాని పేరే టక్కర్ కమిషన్. ఆ టక్కర్ కమిషన్ కి ఈ లిక్కర్ కేసుకి ఏ తేడా లేదు. 2 ఏళ్ల నుంచి మరి మీ అడ్వకేట్లు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏం చేస్తున్నారు? చేయండి. నేనేం చెప్తున్నాను, ఇవాళ ప్రతిది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తన ఆధీనంలోకి సంస్థలు తీసుకుంటా ఉంది. కాబట్టి మా లాయర్లు చేసే ప్రయత్నం మేము చేస్తాం. లీగల్ గా ఫైట్ చేస్తాం, జనంతో ఫైట్ చేస్తాం, జనంలో ఫైట్ చేస్తాం, బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తాం, బీజేపీ కాంగ్రెస్ లో పొత్తును కూడా ఎండగడతాం. ఇప్పటికీ 6 మంది ఎంపీలు, మీ ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు బయటకు వెళ్ళిపోయారు. అటు బీఆర్ఎస్, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. దీంతో ఈ సంఘటనతో మరింత పలసనయ్యేట్టుగా కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. కాంగ్రెస్ గెలిచింది అంటే ఈ ఎంపీలు పోవడం వల్ల, ఎమ్మెల్యేలు పోవడం వల్ల పార్టీ మొత్తం దెబ్బతింది కదా. పార్టీ దెబ్బతినే అవకాశం ఏముంటుంది? అట్లే ఉండదు. అంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది? కేసీఆర్ వ్యూహం ఫ్యూచర్ లో చూస్తారు. గట్టు రామచంద్రరావు గారు చెప్పేది. దాంతో పాటు మన దగ్గర ఇదే బీటు, అంటే బీఆర్ఎస్ బీటు చూసేట్టుగా మన దగ్గర సీనియర్ జర్నలిస్ట్ గారు ఉన్నారు. వారు ఎట్లా చూడొచ్చు? సో తీసుకుందాం. దీనికి సంబంధించి ఒకటి రాజకీయపరమైనటువంటి విషయంగా మనం దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది. ఈడీ అనేది, సిబిఐ అనేది ఏదైనా సరే ఒక చట్టపరమైన సంస్థలు దాని విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసినప్పుడు దీనిలో రాజకీయ రంగం అనేది చాలా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి నేతలు కూడా ఉంటుందనేది ఒక మాట. రెండోది ప్రధానంగా ఏంటంటే ఈడీ ఆఫీస్ సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చిన తర్వాత ఈడీ ఆఫీస్ సంబంధించినటువంటి విచారణ పైన, ఈడీ కేసు పైన ఈ రోజు విచారణ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు విచారణ ఈ రోజు 19వ తారీఖు విచారణ వాయిదా పడ్డ తర్వాత కూడా ఈడీ అధికారులు వచ్చారు, 40 CRPs కింద నోటీస్ ఇచ్చారని చెప్పేసి అన్నప్పుడే వాళ్ళ అరెస్టు రంగం సిద్ధం చేస్తారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం చూసాం. ఇప్పటి వరకు ఎటువంటి విచారణ లేదు, కేవలం సోదాలు మాత్రమే చేస్తున్నారు.
చేస్తున్నటువంటి అధికారులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం లీకులు ఇచ్చేసి అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అటు పోలీస్ అదేవిధంగా కవిత లీగల్ అడ్వకేట్ కూడా వచ్చాడు. రవి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అడ్వకేట్లు కూడా వచ్చారు చూడొచ్చు. ఆ మీడియా కోలాహలం ఉంది. దాంతో పాటు అడ్వకేట్లు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. అడ్వకేట్ భరత్ వచ్చారు. వారిని అడిగి తెలుసు వారు మాట్లాడుతున్నారు. విందాం వార్తల్లో. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 4 గంటల పాటు కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆమె లాయర్లు కూడా వచ్చి వెళ్లారు. కేవలం కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారని అనుకున్న ఈడీ అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటనకు వచ్చిన రోజునే కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కవిత అరెస్టు పై ఈడీ అఫీషియల్స్ కాసేపట్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అలాగే ఈడీ సోదాల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో కవిత ఇంటికి చేరుకొని ధర్నా చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతుంది. సార్లు కవితను ప్రశ్నించింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు స్వయంగా హాజరయ్యారు కవిత. తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్లలేదు. వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అనేక వాయిదాలు పడుతూ ఇవాళే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సరిగ్గా ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లో సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కూడా కవితను ప్రశ్నించింది. గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఇటీవలే సమన్లు కూడా ఇచ్చింది సిబిఐ. కవితను నిందితురాలిగా చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమని అనుకున్నారు. కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అదుపులోకి తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యూ. Hello?